దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో భారత్ ఓటమి తర్వాత ఈడెన్ గార్డెన్స్ పిచ్ పై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పిచ్ ను గట్టిగా సమర్థించడంతో మాజీ క్రికెటర్లు అనిల్ కుంబ్లే, డేల్ స్టెయిన్లను ఆశ్చర్యానికి లోనయ్యారు. అయితే పిచ్ లో ఎలాంటి తప్పు లేదు అని, ఈ మ్యాచ్ కోసం మేనేజ్మెంట్ కోరుకున్న పిచ్ ఇదేనని గంభీర్ చెప్పడమే దీనికి కారణం. ఈ మ్యాచ్ లో మొదటి రోజు 11 వికెట్లు, రెండో రోజు మరో 16 వికెట్లు పడిన తరువాత కోల్కతా పిచ్ పై విమర్శలు వెలువెత్తాయి. అయితే గంభీర్ మాత్రం ఈడెన్ గార్డెన్స్ క్యూరేటర్ ను గట్టిగా సమర్థించారు. అంతేకాకుండా తమ బ్యాటర్లు ఈ సవాలుతో కూడిన పిచ్ పై ఒత్తిడిని తట్టుకుని పరుగులు చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. మేం కోరుకున్న పిచ్ ఇదే, క్యూరేటర్ చాలా మద్దతుగా ఉన్నారు అని అన్నారు. మేమేం కోరుకున్నామో అదే లభించిందని, సరిగ్గా ఆడనప్పుడు ఇలానే జరుగుతుందని అన్నాడు. ఇది పెద్ద షాట్లు ఆడడానికి వీలైన వికెట్ కాకపోవచ్చు, కానీ పట్టుదలతో ఉండి తల దించుకుని ఆడడానికి సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా పరుగులు చేయగలిగే వికెట్ ఇదని గంభీర్ అనడంతో ఈ చర్చ హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈడెన్ గార్డెన్స్ చరిత్రను చూస్తే ఇక్కడ ఎన్నో టెస్ట్ మ్యాచ్లు జరిగాయి. నేను అండర్-19 ఆటగాడిని అయినప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నాను. టెస్ట్ మ్యాచ్ లో 3 రోజుల్లో ఇలా ప్రవర్తించే పిచ్ ను నేనెప్పుడు చూడలేదని మ్యాచ్ తర్వాత అనిల్ కుంబ్లే అన్నారు. అలాగే ఈ వికెట్ బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. పరుగులు చేయడానికి బ్యాటర్లకు అవకాశం లేనప్పుడు డిఫెన్స్ ఆడటమే అతి పెద్ద కీలకంగా మారుతుందని, దాని అర్థం బ్యాటింగ్ చాలా కష్టమని పేర్కొన్నారు. కానీ మాజీ భారత బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ ఈడెన్ గార్డెన్స్ పిచ్ ను కేవలం టర్నర్ గా పిలవడానికి నిరాకరించారు. స్పిన్నర్ల మాదిరిగానే సీమర్లు కూడా ప్రభావం చూపారని, అయినా పిచ్ ను సిద్ధం చేయడంలో లోపాలున్నాయని ఎత్తి చూపారు. అందుకే పిచ్ వేరియబుల్ బౌన్స్ ను అందించిందని అశ్విన్ పేర్కొన్నారు.